నిజామాబాద్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని ఉత్తర తిరుపతి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భారీ క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని వైష్ణవ క్షేత్రాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ఉత్తర తిరుపతి క్షేత్రం, జెండా బాలాజీ ఆలయం, సుభాష్ నగర్ కోదండ రామాలయం, కిల్లా రామాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలో ముక్కోటి వైభవం పైన మరిన్ని వివరాలు లైవ్ లో రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి ఒక నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ నగరంలోని ఉత్తర తిరుపతి వెంకటేశ్వర ఆలయం, ఉత్తర తిరుపతి ఆలయం, దాంతోపాటు నగరంలోని కిల్లా రామాలయము, సుభాష్ నగర్ కోదండ రామాలయము, దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు మహావిష్ణువు భక్తులకు దర్శనమిస్తాడు. భూలోకానికి 3 కోట్ల మంది భక్తులతో వస్తుంటాడు కాబట్టి ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుందనేటువంటి ఒక నమ్మకంతో కూడా భక్తులంతా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఉత్తర తిరుపతి క్షేత్రంలో భక్తులంతా కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నటువంటి స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. క్యూ లైన్లు ఉదయం నుంచి కూడా వైష్ణవ క్షేత్రాలన్నీ రద్దీగా మారినటువంటి నేపథ్యంలో భక్తులంతా కూడా క్యూ లైన్లలో వచ్చి మరి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. దాదాపు వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సో ఇంత రద్దీగా ఉన్నప్పటికీ భక్తులంతా కూడా ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రధానంగా ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయానికి వెళ్లే ముందు వచ్చేటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా మనం చెప్పుకుంటాము. ఈరోజు ఉపవాస వ్రతాలు పాటించడము, స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడము, దీంతో పాటు ఈరోజు అంతా కూడా స్వామివారి పారాయణ చేయడము చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తున్నటువంటి ఒక నానుడి ఉంది. దీనికి అనుగుణంగానే ఈరోజు వైష్ణవ క్షేత్రాలన్నీ భక్తులతో రద్దీగా మారినాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఆలయాలకు చేరుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గంటల సమయం పడుతున్నా కూడా భక్తులంతా కూడా వేచి ఉన్నారు. క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. చూడొచ్చు, గోవిందనామ స్మరణతో వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా మారుమోగుతున్నటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సార్, ఎక్కడి నుంచి వచ్చి? కేశాపూర్. ఎప్పుడు వస్తారా? ఎవ్రీ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది వైకుంఠ? మంచి బాగా అనిపిస్తుంది సార్. ఇట్లా భక్తులంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి ఒక నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు స్వామివారి దర్శనానికి వీరంతా కూడా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు సరిపడా ఏర్పాట్లు కూడా ఆయా వైష్ణవ క్షేత్రంలో చేసినటువంటి ఒక సందర్భం కూడా మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. సార్, ఎక్కడి నుంచి వచ్చింది? లోకల్ నిజామాబాద్. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తారా? సంవత్సరం ఎట్లా ఉపవాస దీక్షలు ఉంటారా? ఎట్లా ఉంటామండి. ఇక లోకలే సార్. మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి. దేవుడి దర్శనం చేసుకుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. బాగుంది. కార్యక్రమాలన్నీ బాగానే చేస్తున్నారు. అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. భక్తులకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తారా? చాలా బాగా, ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బాగుంది. ఈసారి ఇంకా చాలా బాగుంది. రష్ కొంచెం కంట్రోల్ అయితే బాగుంటుంది. నిజామాబాద్ నగరంలోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాము. గణపతి పూజలు, పరమ పూజ గురువు గారు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. స్వామీజీ, వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఎట్లా? ప్రతి సంవత్సరం కూడా మన ఆలయంలో చాలా రద్దీ ఉంటుంది, భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి మన సనాతన ధర్మ ప్రకారంగా ఈ అన్ని ఏకాదశులు చాలా ముఖ్యమైనది. వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యంగా ఉంది. స్వామి యొక్క దర్శనం ఉత్తర ద్వారం అంటే ఈరోజు స్వామి ఆ యోగ నిద్ర నుంచి లేచి ఈ మహాత్ములందరికీ కూడా అందరూ కాచుకో ఉంటారంటే లోపలికి వైకుంఠానికి వెళ్ళటానికి ఈరోజు మాత్రమే స్వామి దర్శనం ఇచ్చి వైకుంఠ ద్వారాన్ని తెరుస్తుంది. ఈరోజు మనం ఇక్కడ ఇందూరులో ఉత్తర తిరుపతి
అనేటువంటి క్షేత్రం ప్రసిద్ధిగా ఉంది. ఆ స్వామి ఆ యొక్క దర్శనానికి అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఉత్తర తిరుపతి, ఉత్తర దశలో ఉండినటువంటి తిరుపతి చాలా అద్భుతంగా ఆలయాన్ని కట్టారు. చాలా మంచి శిల్పంతో చేసినటువంటి ఆలయము. చాలా సంతోషం. ఇక్కడ ఇందూరు నిజామాబాద్ కూడా అంటూ ఉంటారు. ఈ ఇందూరుకి అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో అన్ని పల్లెల నుంచి వచ్చి జనం స్వామి దర్శనం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా మన ప్రపంచానికి మంచిది కానీ యుద్ధ భయం వెళ్ళిపోని అందరూ సుఖశాంతులతో ఉండని అని స్వామిని మనం ప్రార్థన చేస్తాం. ఓం నమో వెంకటేశాయ నమః. చాలా సంవత్సరాలుగా మీరు ఆధ్యాత్మిక ప్రవచనాలు, మీ ప్రవచనాల ద్వారా, మీ కార్యక్రమాల ద్వారా ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి నింపే ఒక ప్రయత్నం చేస్తున్నారు సార్. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజ తీరుకు మీరు భక్తులకు ఏం చెప్తారు? ఒక సూచన, మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? అందరూ కూడా మన ధర్మాన్ని పాలించండి. ఏ పరిస్థితుల్లో ఎంత కఠినమైన కష్టాలు వచ్చినప్పటికీ కూడా మీరు స్వామి మీద పూర్తిగా నమ్మకంతో, మన దైవభక్తి ఒక నమ్మకమే మనకు పూర్తిగానేటువంటి ఒక తపస్సు. ఆ నమ్మకాన్ని మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ మన పిల్లలకు కూడా దాన్నే మనం చెబుతూ మన పిల్లలకి మన చరిత్రను, భారతీయ చరిత్రను చెప్పటానికి మీరు ప్రయత్నం చేయండి. చాలామందికి భారతీయ చరిత్రనే తెలియదు. ఇప్పుడు ఏదో నవయుగ చరిత్ర మాత్రమే తెలుసు. భారత చరిత్రను చెప్పటానికి ప్రయత్నం చేసి మీరందరూ కూడా ఆ యొక్క క్షేత్రాల యొక్క మహిమను కూడా మీరు ఆ పిల్లలకు బోధించండి అని చెప్తూ మీ పిల్లల్ని మంచి సన్మార్గంలో తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు కాలం కరెంట్ కాలం కదా, ఎలక్ట్రిక్ కాలం, ఎలక్ట్రానిక్ కాలం. ఈ ఎలక్ట్రానిక్ కాలాన్ని కంప్యూటర్ కాలం. ఈ కంప్యూటర్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు మాత్రమే ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. చాలా సంతోషం, లేదని కాదు, కానీ దాని నుంచి మనం మిస్లీడ్ కాకూడదు. అంటే చెడ్డ పనులకు దాన్ని ఉపయోగించకూడదు, మంచి పనులకే ఉపయోగించండి అని ఈ వైకుంఠ ఏకాదశి రోజు పెద్దలకు పిల్లలకు చెప్పేటువంటి ఒక చిన్న మాట అదొకటే చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఒకవైపు భక్తులకు సరిపడా ఏర్పాట్లను చేసే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి మనం చూడొచ్చు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులంతా కూడా చాలా ఉత్సాహంగా ఆలయాలకు వస్తున్నారు. ఒక ఉత్తర తిరుపతి క్షేత్రమే కాదు, జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రద్దీగా మారినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వైష్ణవ క్షేత్రాలకు చేరుకుంటున్నారు. ఒక సందర్భం కనిపిస్తుంది. భక్తులు వైష్ణవ క్షేత్రాలన్నీ ఈరోజు భక్తులతో రద్దీగా మారినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.